महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు. సో ఏదైతే మనం ఉగాది రోజున ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, అలాగే గ్రహ మూర్తిత్వాలతో పాటుగా అన్నీ మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం. 2026 ఎలా ఉండబోతుంది, కనీసం ఇయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక 2026 ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్. సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్. సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్. అధికారానికి, ఆధిపత్యానికి, ఉద్యోగానికి, ఆరోగ్యానికి అన్నిటికీ కారకుడు రవి యాక్చువల్గా. అలాగే న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా 202 = 4 and 4 + 6 = 10, 1 + 0 = 1. సో టోటల్ 1, దట్ ఈస్ సన్. సో కాబట్టి ఈ 2026వ సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి, గవర్నమెంట్స్కి సంబంధించి, గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి, అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా, ఇన్ఫ్లుయెన్సివ్గా, పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం, ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో అలాగే మరి ఈ 2026 న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇక ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి గురుడి యొక్క అతిచారం 2026లో గురుడి అతిచారం అలా ఉండబోతుంది. రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది 2026 న్యూ ఇయర్ చూడబోతే కనుక ఈ రాశికి సప్తమ, అష్టమ, నవమ స్థానాల మీదుగా గురుడి యొక్క అతిచారం జరుగుతూ ఉంది. యాక్చువల్గా అయితే 1 సంవత్సరం కాలం పాటు ఒక రాశిలో ఉండాలి గురుడు. అలాంటిది 1 సంవత్సరంలో ఒక రాశిలో కాదు 3 రాశులు మారిపోతున్నాడు. సో ఇది అసలు 1 సంవత్సరంలో చేయాల్సిన పనిని ఆయన 5 నెలలకు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అంత ఫాస్ట్ మూమెంట్గా సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో వెళ్ళిపోతున్నాడు గురుడు ఇక్కడ. సో ఇది ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది ఇక్కడ చూస్తే కనుక గురుడు అతిచారం ఇలాగా 8 సంవత్సరాల పాటు సంవత్సరానికి 3 రాశులు మారుకుంటే ఇలా వెళ్ళిపోతూ ఉండటం సో వెరీ అబ్నార్మల్. ఎప్పుడు జరగంది అని రీసెర్చ్ ఓరియంటెడ్గా గురుడి అతిచారం 2033 వరకు 8 సంవత్సరాల పాటు జరగబోతుందని మొదటిసారి రీసెర్చ్ ఓరియంటెడ్గా చెప్పిన ఛానల్ మన టిఆర్ క్రియేషన్స్. ఈ ధనురాశి వాళ్ళకి చూస్తే మార్చి 10వ తారీఖు వరకు కూడా మొదటి 70 రోజులు, జనవరి, ఫిబ్రవరి, మార్చి 10 మొదటి 70 రోజులు కూడా గురువు గారు ఇక్కడ వీళ్ళకి సప్తమ స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉంటున్నారు. సో ఓకే, ఎనీవే సప్తమ స్థానం మంచిదే, కేంద్ర స్థానం. సప్తమ స్థానంలో గురువు గారు యోగిస్తారు. సో వ్యాపారానికి సంబంధించిన రీట్యూనింగ్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాల్లో కొన్ని బిజినెస్ పార్ట్నర్షిప్స్లో చేంజ్ జరిగే ఆస్కారాలు ఉంటాయి. మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయాల్లో కూడా బెస్ట్ మ్యాచ్ని వెతుక్కుందాం, ఇంకా మంచిది దొరుకుతుందేమో అని కొంచెం ఇంకా సర్చింగ్ అనేది చేసే ఆస్కారాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆరోగ్యం మీద, మీ యొక్క హెల్త్ మీద స్వయంగా మీ కాన్సన్ట్రేషన్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. న్యాచురల్గా క్యూర్ చేసుకునే పద్ధతి గురించి ఎక్కువ ఆలోచిస్తారు. గురుడు ఎవరో కాదు, మీ రాశ్యాధిపతి సప్తమ స్థానంలో రెట్రాగ్రేషన్లో ఉన్నారు. సో మంచి నమ్మకస్తులను ఎత్తుక్కోవడం కోసం, మంచి బెస్ట్ మ్యాచ్ కోసం, మీకు నచ్చిన మ్యాచ్ కోసం సో చాలా వరకు కూడా ఫస్ట్ 70 డేస్ కూడా వ్యాపారపరమైన విషయాల్లో సో బిజినెస్ పరంగా ఇక్కడ మనం చూస్తే కనుక సో ఈ బిజినెస్ రీట్యూనింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మార్చి 10 నుంచి అంటే బిజినెస్ బాగోదంటే బాగోదని కాదు, రీట్యూనింగ్ ఇంకొంచెం బెటర్గా నడపాలంటే ఏం చేయాలి, ఇలా నడుస్తూ ఉంటుంది. సో మార్చి 10 నుంచి ఇక్కడ ఏప్రిల్, మే 2 నెలలు కూడా ఇక మొత్తం గురుడు ఫార్వర్డ్ మోషన్లో ఉండటం వల్ల మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో బెస్ట్ మ్యాచ్ని మీరు పిక్ చేసుకోవడం కావచ్చు, వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్లో బెస్ట్ పార్ట్నర్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు. సో వన్ ఆఫ్ ద జూపిటర్ లాంటి ప్లానెట్ సప్తమ స్థానంలో ఉండటం వల్ల మంచి సాత్వికమైన, మంచి జూపిటర్ ఓరియంటెడ్ అంటే గురుతుల్యమైన, మంచి సాత్వికమైన మనుషులు మీకు పరిచయాలు అయ్యే ఆస్కారాలు కావచ్చు. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు సప్తమ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం ఎక్స్పాన్షన్ చేసే ఆస్కారాలు కంపల్సరీగా ఈ యొక్క ఇయర్లో 2026లో జరుగుతాయి. అలాగే ఏప్రిల్ మే మాసాల్లో కూడా మంచి వ్యాపారపరంగా మీరు ప్రాఫిట్స్ చూసే ఆస్కారాలు ఉంటాయి.
మ్యారిటల్ లైఫ్లో కూడా ఏవైతే మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి ఉన్నాయో చిన్న చిన్నపాటివి, అది మళ్ళీ మీరు అర్థం చేసుకుని ఆ డిస్టర్బెన్సెస్ ప్యాచప్ అయ్యి చక్కగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ మీరు అర్థం చేసుకునే విధంగా ఇక్కడ మళ్ళీ పరిస్థితులు క్రియేట్ అవుతాయి. సో ఇది గతంలో ఉన్న గొడవలు ఏవైనా ఉన్నా కూడా వాటిని రీసాల్వ్ చేసి మళ్ళీ మ్యారిటల్ లైఫ్ని పునరుద్ధరించి చక్కగా మంచి పాజిటివ్ వేలో నడిపించే ఆస్కారాలు కూడా ఉంటాయి గురుడు. అట్ ద సేమ్ టైం జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలలు కూడా గురువు గారి యొక్క సంచారం ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అష్టమ స్థానంలో జరుగుతుంది. వెరీ ఫాస్ట్ మూమెంట్లో, నో రిట్రగ్రేషన్, ఓన్లీ వెరీ ఫాస్ట్ మూమెంట్లో ఆయన వెళ్ళిపోతున్నారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ వెరీ ఫాస్ట్ మూమెంట్. ఇట్ ఈస్ వెరీ గుడ్ టైమ్ ఫర్ ఇన్హెరిటెన్స్. వారసత్వ ఆస్తులకి సంబంధించి జూపిటర్ ఈజ్ ఇన్ యువర్ ఎగ్జాల్టెడ్ హౌస్, నాట్ డెబిలిటేటెడ్ ఆర్ ఏ శత్రుస్థానం. శత్రుస్థానం లేడు, నీచిలో లేడు, ఆయన ఉచ్చులో ఉన్నాడు. కాబట్టి 8th house సమ్ హౌస్ ఆఫ్ అన్సర్టనిటీ, యాంగ్జైటీ, సడన్ చేంజెస్ అయినప్పటికీ బట్ జూపిటర్ ఈజ్ ఇన్ యువర్ ఎగ్జాల్టెడ్ హౌస్. కాబట్టి న్యూ టెక్నికల్ స్కిల్, ఎప్పుడు లేని మీకే తెలియని ఒక మంచి స్కిల్ని మీరు నేర్చుకునే ఆస్కారాలు ఉంటాయి. వారసత్వ ఆస్తుల్లో కనుక మీ నాన్నగారు చెప్పనివి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియనివి, మీ తాత ముత్తాతలకి దాచుకున్నవి, ఇలాంటివి ఏమన్నా బై ద ఏజ్ అందేవి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా సమ్ చార్ట్స్ వాళ్ళకి సంబంధించి ఇలాంటి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీస్ విషయంలో కూడా మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఎనీవే అష్టమ స్థానం అనేది ఇట్ ఈస్ ఏ డెఫినెట్లీ యాంగ్జైటికల్ హౌస్, సమ్ టెన్స్డ్ హౌస్. కాబట్టి న్యూ చేంజెస్ అనేవి మాత్రం డొమెస్టికల్గా, గృహపరంగా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఈ డొమెస్టికల్ చేంజెస్ విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. నథింగ్ బ్యాడ్, కానీ ఏంటంటే కీప్ అన్ ఐ, అవగాహన లేకుండా తెలుసుకుని చేయండి ఏం చేసినా. ఏది స్థిరాస్తుల విషయంలోనూ, ప్రాపర్టీస్ విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లో. దెర్ ఈజ్ నో రిట్రగ్రేషన్, ఫార్వర్డ్ మోషన్లోనే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే 8th హౌస్లో ఈ గురుడి యొక్క సంచారం ఏంటంటే మన ఆలోచించేంత టైం కూడా లేకుండా ముందుకు వెళ్ళిపోతాం. కాబట్టి ఆ టైంలో కొంచెం మీరు బెస్ట్గా ఆలోచించడానికి ట్రై చేయాలి. సో కాబట్టి ఇక్కడ మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, మీ హెల్త్కి సంబంధించి కావచ్చు, వాహనాలకి సంబంధించిన విషయాల్లో కొన్నిసార్లు ఎక్స్చేంజెస్ చేయటం, ఇంక దీని పని అయిపోయింది అనుకున్నాం ఎక్స్చేంజ్ చేయటం, అలాంటి వాటికి కూడా దిస్ ఇస్ ద గుడ్ టైం ధనుసు రాశి. ఏదైనా జూన్ నుంచి కూడా ఒక తెలియని దారిలో మీరు అడుగు పెట్టబోతున్నారు అనేది మాత్రం కనిపిస్తుంది. ఒక 5 నెలలు మాత్రం ఒక ఫ్రీక్వెంట్, ఒక సడన్ చేంజ్, లేనిపోయిన చేంజ్ ఒక్కసారికి వచ్చేస్తే అలా ఉంటుంది. బట్ ఎగ్జాల్టెడ్లో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల సో ఎలా ఉన్నా, అంత సమస్య వచ్చినా లేకపోతే ఏది వచ్చినా కూడా, ఎంత స్ట్రెయిన్ యాంగ్జైటీ వచ్చినా కూడా ఉచ్చ స్థితిలో ఉన్న గ్రహం దాని నుంచి బయటపడి తీయగలిగే ఆ దమ్ముని, ధైర్యాన్ని, ఆ ఇంటెలిజెన్స్ని కూడా ఇస్తుంది. సో 8th house ఇస్ ద అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆల్సో. అంటే ఇన్లాస్, అత్తగారు మామగారి నుంచి కానీ అదర్ సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా హైలైట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అలాగే నవంబర్, డిసెంబర్ అక్కడ ఇయర్ ఎండింగ్ వచ్చేవాడికి 9th హౌస్కి వెళ్ళిపోతున్నారు గురుడు. దిస్ ఈజ్ సమ్ బ్రీతబుల్ టైం. మా యాంగ్జైటీస్ తగ్గినారా, టెన్షన్స్ తగ్గినారా, మొత్తానికి ఓకే. అంటే ఇక్కడ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా గురుబలం తక్కువగా ఉండటం వల్ల కొంచెం ఈ టైంలో అదును చూసుకుని మన మీద అటాక్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, కొంచెం కరెక్ట్గా కంప్లైంట్లు ఇద్దాం అనుకున్న వాళ్ళు కానీ రెడీగా ఉంటారు ఈ 5 నెలలు కూడా. సో తిప్పి కొడతారు అన్నీ కూడా. బట్ ఏంటి ఉచ్చులో ఉండటం వల్ల ఏం జరగదు. 9th హౌస్లోకి రావటం వల్ల అమ్మాయ ఇంత కష్టపడ్డందుకు, ఇంత టెన్షన్ భరించినందుకు నాకు నవంబర్, డిసెంబర్ ఈ టైంలో కొంచెం అదృష్టం కలిసి వచ్చిందిరా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సో కాబట్టి మిడ్ ఆఫ్ ద 5 months ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైం పీరియడ్ మాత్రం కొంచెం ధనుసు రాశి వాళ్ళకి న్యూ వే, తెలియని వేలో, తెలియని ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ తెలుసుకోవడానికి ఎంత ట్రై చేస్తాం అలా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా శని యొక్క సంచారం అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం అంతా కూడా శని సేమ్ ప్లేస్లో వెళ్తుంటారు. అర్ధాష్టమ శని నడుస్తా ఒక పక్క అష్టమంలో గురుడు ఓవర్ స్పీడ్తో వెళ్ళిపోతున్నారు కాబట్టి శని కూడా రిట్రగ్రేషన్లో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా ఆయన రిట్రగ్రేషన్లో ఉంటాడు శని, నవంబర్ దాకా.
సో అర్ధాష్టమానికి సంబంధించి వాహనాలు నడిపే విషయంలో కానీ, ఫిక్స్డ్ అసెట్స్, ప్రాపర్టీస్ విషయంలో కానీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో కొంచెం మేజర్ చేంజెస్ అనేవి జరిగితే గురువు గారి ఆస్పెక్ట్ ఆయన మీద ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. అష్టమ స్థానంలో వచ్చిన ఉచ్చ స్థితిలో ఉన్నారు కాబట్టి. సో కాబట్టి శని అర్ధాష్టమంలో కొంచెం ఎమోషనేటివ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటాడు. అది ప్రొఫెషనల్ రీత్యా కావచ్చు, డొమెస్టికల్ హోమ్ రీత్యా కావచ్చు, ఈ కుటుంబ సభ్యుల ఆరోగ్యపరంగా కావచ్చు, ఒకటి డిస్టర్బెన్సెస్, కొంచెం జాబ్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా కొన్ని విషయాల్లో ఆయన మనకి ఈ రకమైన డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుంటాడు అర్ధాష్టమంలో. ఫోర్త్ హౌస్ ఈజ్ యువర్ హ్యాపీనెస్ని కంప్రెస్ చేస్తాడు అంతే. ఆయన చేసేది పెద్ద ఏముండదు కాబట్టి ఆయన చేసుకెళ్ళేది మనం చేస్తే ఇంకా బాగుంటుంది. ఇక తృతీయంలో రాహు సేమ్ ఈ సంవత్సరం అంతా ఆయన ఉంటున్నారు తృతీయంలోనే. హూ ఈజ్ రైటర్స్ గుడ్ పీరియడ్, అలాగే ఆర్టిస్టిక్ టాలెంట్స్ గుడ్ పీరియడ్, సెల్ఫ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి గుడ్ పీరియడ్, అండ్ రైటర్స్ కావచ్చు, కమ్యూనికేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, సెల్ఫ్ టాలెంట్ వాళ్ళకి కావచ్చు, ఇది వెరీ గుడ్ టైం టు రాహు. సో రాహు తృతీయ స్థానంలో పరాక్రమ స్థానంలో బాగా యోగిస్తాడు కాబట్టి సో చాలా వరకు మీరు పెట్టే ఎఫర్ట్స్లో ఇంత కష్టపడాలా, దీనికి షార్ట్ కట్ ఏముంది చూద్దాం అన్నట్టుగా ఆ కష్టానికి తగ్గ షార్ట్ కట్ని ఎతికి అంత కష్టాన్ని తగ్గించేస్తుంటాడు. రాహు చాలా మంచిగానే ఇక్కడ మీకు యోగిస్తాడు, పరాక్రమ స్థానంలో ఆయన యోగిస్తాడు. కేతు మాత్రం భాగ్యస్థానంలో ఉన్నారు. ఈ భాగ్యంలో ఉన్న కేతువు, అర్ధాష్టమంలో ఉన్న శని, ఈ రెండు పెద్ద యోగకారకమైన ప్లానెట్స్ కావు ఈ ట్రాన్సిట్లు. భాగ్యస్థానంలో ఉన్న కేతువు కూడా సో ఎలా మనీని యూటిలైజ్ చేయాలి, ఉన్న మనీని ఎలాగ మనం ఒక బిగ్ ప్రాపర్టీగా మార్చాలి ఏంటి అనే దానిలో అక్కడ కేతువుకి సంబంధించి హెడ్లెస్నెస్ వల్ల కొంచెం భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంచెం లైఫ్ గ్రోత్కి సంబంధించి సరైన డెసిషన్స్ అనేవి తీసుకోలేకపోతూ ఉండటం. బట్ స్పిరిచువలిజం వైజ్ మాత్రం చాలా స్పిరిచువలిజాన్ని క్రియేట్ చేస్తాడు, డీప్ స్పిరిచువలిజంలోకి తీసుకెళ్తాడు. ఈ భాగ్యస్థానంలో ఉన్న కేతు కొన్నిసార్లు సమ్ డిసాటిస్ఫాక్షన్ ఫారెన్ ట్రావెల్స్ మీద, చాలే ఇంకేం ట్రై చేస్తాం ఆగిపోదాం, ఆల్రెడీ ఫారెన్లో ఉన్న వాళ్ళకి డిటాచ్ అయిపోదాం ఇక్కడే ఉంది అనే ఒక రకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంటాడు. సో ఈ విధంగా ఇక్కడ శని కానీ, రాహు కానీ, కేతు కానీ, గురుడు కానీ పొజిషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఇయర్ మనకు వచ్చి మేజర్గా గురుడి యొక్క సంచారం ప్రథమార్థం బాగానే ఉంది అండ్ ఎండింగ్ కూడా బాగానే ఉంది. మనకి రాహు కూడా యోగిస్తున్నారు. గురుడు, రాహు రెండు ప్లానెట్స్ ఈ సంవత్సరం యోగిస్తూ ఉన్నాయి ధనురాశి వాళ్ళకి. ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, గ్రహ మూర్తిత్వాలు, అలా ఇందాక మనం చెప్పుకున్న ఈ వీక్షణల వల్ల కలిగే ప్రయోజనాలు, ఇవన్నీ కూడా మనం ఉగాది రాశి ఫలాల్లో చెప్పుకుంటాం ఇటు కూడా. సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈ డిసెంబర్లోనే, ఈ మాసంలో, ఈ 9వ తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని, మంత్లీ అని, స్పెషల్ వీడియోస్ అని, ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాశుల వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ, గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది. సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది. సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు, ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గురుదక్షిణ ఇవ్వచ్చు అనేది కూడా ఉంది. సో ఆ విధంగా కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.